నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఈ పాములు నన్నేమి చేయవు, మా అశుద్ధ గ్రంథము చెప్పెను అని పామును పట్టుకున్నాడు. అది చేసింది, అది పరలోకం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. ఇంకొక దుర్మార్గుడు, చాలా బాధాకరం, నవ్వేది కాదు. దుర్మార్గుడు అంటున్నారు, మళ్ళీ బాధాకరం. ఎందుకు బాధాకరం అంటే, మీరు ఫాస్టింగ్ చేయండి అని కనీసం 200-300 మందిని చంపేశాడు నన్ను. ఈ పాస్టర్ గారు తిండి పెట్టకుండా పరలోకం వెళ్ళిపోతారు, తిండి లేకుండా చచ్చిపోతారు. మూఢత్వం, ఇది అంధత్వం, ఇది కిరాతకం. ఆదికాండము 6వ అధ్యాయం అన్న. మీరు భూమి ఇంతవరకు నాశనం చేయలేదు అని అన్నారు, ఒకసారి ఆల్రెడీ చేశారు. చెప్తాను దాన్ని చెప్తానన్న. ఆదికాండము 6వ అధ్యాయం నుంచి ఇదంతా ఉంది. మొదటి వచనం నుంచి, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరే. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతను భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఇక్కడ ఆగండి ఒక్క నిమిషం. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని, జీవరాశులను, పక్షులను, చెట్లను సైతం అవును ఉండకుండా నాశనం చేయాలని కోరుకున్నాను. భూమి మీద కాదు. మెసపటోమియన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో, భూమి మీద అంతా కాదు. మీరు ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోవాలి అది. ఓకే, మీరు అర్థం సరే చేసుకోవాలి. పోనీ ఎక్కడ ఈ ప్రాంతం స్టోరీ ఎక్కడ జరుగుతుంది పోనీ? 5వ అధ్యాయము. దీన్నే ఇంకోసారి అక్కడ లాస్ట్లో ఉన్నటువంటి ఆ 2 లైన్లు నేను మిమ్మల్ని ఏదో బాధపరచాలని కాదు, నన్ను బాధపరిచిన బాధపడను. ఓకే, ఎందుకంటే నిమిత్త మాత్రులమై ఉన్నాం అందరం. అవునన్న, రేపు మీరు పోతారు, నేను పోతాం. కానీ ధర్మం అనేది ఏంటో అది వాస్తవంగా చెప్పగలిగే సామర్థ్యత మనకు ఉంటే, ఆ తెలివి నిజంగానే దేవుడు మనకి ఇచ్చి ఉంటే నేను సంతోషం. అవునన్న, ఖచ్చితంగా. కానీ ఆ లైన్స్ ఒక్కసారి మీరు మళ్ళీ చదివితే మీకు కూడా అర్థమవుతుందని నా ఆశ. ఏంటి, నాకు అర్థమవుతుందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువుని ఒకసారి ఆ లైన్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ప్లీజ్ రిపీట్. దానికే నేను చెప్తానన్నా, దానికి చదివి జస్ట్ ఆఖరి 2 కోసం నేను చదువుతాను, ప్లీజ్. దాని వివరణ కూడా ఇస్తాను. నేను కొత్తగా అర్థం చేస్తుండేది లేదన్న. ఇక్కడ చూడండి 7వ వచనంలో 6 నుంచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది తన హృదయంలో. భూమి మీద అన్నాడా, లేకపోతే మీరు అన్నటువంటి మెసిడోనియన్ ఏదో సిటీ అన్నాడు? అక్కడికి వస్తానన్నా, కంగారు పడకండి, వచ్చేస్తాను. రైట్. భూమి 7వ వచనం, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. డన్. భూమి. ఓకే, రైట్. 11వ అధ్యాయం మొదటి వచనం చదివి వినిపిస్తానండి. 11వ అధ్యాయం మొదటి వచనం, భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. భూమి మీద అంతా మొత్తం ఒకటే భాష ఉంది, ఒకటే భూమి అంటే మొత్తం గ్లోబ్ అనేట్టుగా మీరు అంటున్నారు. 2వ వచనం, వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశం ఉందక మైదానం వారికి కనబడెను, అక్కడ వారు నివసించి. ఎక్కడిది? 11వ అధ్యాయంలో ఎక్కడికి వచ్చారు? నార్త్ సైడ్. షీనారు మైదానం అంటే ఇప్పుడు ఇరాక్ ఉంది కదా, ఇరాన్ ఉన్నాయి కదా, బాగ్దాద్ ఉంది కదా, ఆ బాగ్దాదే బబులోను. ఓకే, అక్కడికి వచ్చారంట. కానీ పైన ఉంది భూమి అందంతటా అని ఉంది. అంటే భూమి అందంతటా అంటే ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి మొత్తం గ్లోబ్ అని కాదు. ఈ 10వ వచనంలో ఈ మొత్తం వంశావళి ఏదైతే ఇవ్వబడిందో, ఈ వంశావళిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో దాన్ని భూమి అంటున్నాడు. ఇప్పుడు మనం మొత్తం అయితే రాయబడలేదన్న. వినండి, నేను చెప్తాను. అయ్యో, నేను అడిగినటువంటి ప్రశ్న, మీరు నోహార్క్ అనే ఒక కాన్సెప్ట్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ మీరు కొద్దిగా చదివి, అవునన్న, నాకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే క్లియర్ చేస్తారని భావిస్తున్నాను. ఖచ్చితంగా నేను మీకు క్లియర్ చేస్తానన్న. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే పూర్వకాలమందున్న లోకమును. లోకం అంటే ఎంతమంది ఉన్నారు, అది లోకం.
అప్పుడు మొత్తం ప్రపంచానికి విస్తరించిన వాళ్ళు 11వ అధ్యాయం తర్వాత విస్తరించడం ప్రారంభించారు. చాలా సంవత్సరాలకి విస్తరించారు. అంతవరకు వాళ్ళు షేనార్ మైదానంలోనే ఉన్నారు. ఏది 11వ అధ్యాయంలో. మనం మాట్లాడుతున్నది 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం ఏంటంటే షేనార్ మైదానం దగ్గర కూడా రాల వాళ్ళు. ఎక్కడైతే వాళ్ళు ఈ ఏదైనా తోట నుంచి బయటకు వచ్చారో ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు వాళ్ళు. కనుక అది వాళ్ళకు ప్రపంచం. వాళ్ళు ఎంతవరకు విస్తరించారో అది వాళ్ళ ప్రపంచం, తక్కువ జనాభా. కనుక వీళ్ళు భక్తిహీనులైనప్పుడు వీళ్ళని ముంచితే సరిపోతాం, మొత్తం గ్లోబ్ ముంచాల్సిన అక్కర్లేదు. బట్ ఆ క్లారిటీ ఉందని అయితే నేను అనుకోవట్లా. నేను చెప్పిందైతే క్లారిటీ. లోకం అంటే ప్రపంచం అనే అర్థం. ఏ కాలంలో మాట్లాడుతున్నాడు అన్నది అది తీసుకుంటాం. బట్ ఒక క్లారిటీ అయితే అక్కడ లేనిది ఏంటంటే ప్రపంచం అన్నారా, లోకం అంటే ఏంటో ఇక మీరే చెప్పాలా అన్న. ఓకే, ఒకవేళ ఇంగ్లీష్ లో ఉంటే ఏముందో ఒకసారి ఏమన్నా అన్న. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. దేశం అంటే మనుషులు. ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి? భక్తిహీనుల సమూహం మీదకి ఆయన జలప్రలయం రప్పించినప్పుడు. భక్తిహీనులు ఎంతమంది ఉన్నారు? 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి ఎంతమంది ఉన్నారు? మీ దృష్టిలో భక్తిహీనులు అంటే అది ముస్లిం అయి ఉండొచ్చు, అక్కడ ముస్లింస్ లేరు, హిందూస్ అయి ఉండొచ్చు. అక్కడ ముస్లింస్ లేరు, దేవుణ్ణి నమ్మిన బిడ్డలు మాత్రమే ఆయన లోకానికి లేదన్నా. అక్కడ ముస్లింస్ లేరు, హిందూస్ లేరు, ఏ రిలీజన్ లేదు. ఈ రిలీజన్స్ అన్ని వచ్చింది ఎక్కడ అంటే షేనార్ మైదానం 11వ అధ్యాయం నుంచి చెదిరిపోయిన వాళ్ళలోంచి నోహార్కును మాత్రమే కాపాడాలనుకున్న దేవుడు. ఆ ఒక్క సంఘటన చెప్పండి పోనీ. అక్కడ రాయబడింది ఏంటంటే అన్న, ఆనాటి ప్రపంచంలో చదివి వినిపిస్తాను. 7వ అధ్యాయం మొదటి వచనం. అంటే దేవుడు కేవలం నోవాహును మాత్రం రక్షించాలన్నది కాదు ఆయన ఉద్దేశం, అది కాదు. నేను తప్ప మీకు మరి ఒక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు. అసలు ఈ 3 మేకులకు కారణం కూడా అధ్యక్షుడి మాటలు వినకపోవడమే. ఒక పాస్టర్ ఏమో విగ్రహ ఆరాధన చేయొద్దు తప్పంటారు, ఒకరేమో మళ్ళీ పొద్దున్న లేస్తే ఆదివారాలు పోతే మళ్ళీ దేవుణ్ణి కొలుస్తారు, లేదంటే కొబ్బరికాయలు కొడతారు, లేదంటే నేను చెప్పరా, వెలంగని మాత, గోదావరి మాత, గుణదల మాత, ఆరోగ్య మాత, సహాయ మాత, విలపినాకుడు మాత, రహదారి మాత, రెడ్ లైట్ మాత, ఇవన్నీ అసలు ఉన్నాయి బుక్లో. గుంటూరు వెళ్తుండు విజయవాడ నుంచి, రహదారి మాత వీడియో కూడా పెట్టా. అవును చూసిన. ఏంది కారులో ఉండి చూసి. ఏంది కేవలం ఈ క్రైస్తవం ఓన్లీ ఫర్ పొట్టబట్ట, ఏమీ లేదు అక్కడ. ఆధ్యాత్మికతకి వాళ్ళకి ఏ సంబంధం లేదు. కేవలం ఒక మెంటల్లీ డిజార్డర్ పీపుల్, దే కాల్డ్ గొర్రెల్స్ అంతే. స్పిరిచువాలిటీ ఏం లేదు అక్కడ. స్పిరిచువాలిటీ ఉన్నవాడు చాలా ఒదిగి చాలా సింపుల్గా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో ఒక పెద్ద అబద్ధాన్ని మనం ఖండిస్తాం. ఏంటది? టాచ్ గడ్డ తగిలి అంటాడు కదా వాడు, గడ్డ పగిలిపోను అంటుంటాడు, స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటాడు, ఏదో అంటుంటాడు. అవన్నీ అసలు ఇప్పుడు వాళ్ళ బుక్లో కూడా లేవు. వాళ్ళ పుస్తక ప్రకారంగా మార్కు 16:15లో ఏముంటుందంటే, వారు పాముల్ని ఎత్తిపట్టుకుందరు, వారు పలు విధమైన భాషల్లో మాట్లాడేదరు, వారికి విషం కూడా ఏమీ చేయదు అని ఉంటుంది. తెలుసా నీకు? త్రిపురనేని పెద్ద ఆయన 90+ ఇప్పుడు వారు చెప్పారు, వాళ్ళ ఇంటికి 4 ఆడగొర్రెలు వస్తే వాళ్ళ ఆవిడ వాళ్ళ భార్య గారు, మీరు బైబిల్ని నమ్ముతున్నారా? నమ్ముతున్నాము మేడం. అయితే మరి మార్కు 16:15 ప్రకారంగా ఏది తాగినా మీకు ఏం కాదు, నమ్ముతున్నారా? నమ్ముతున్నాం అనగానే ఆవిడ కిచెన్లోకి వెళ్ళి ఏదో రంగు నీళ్ళు కలిపి, ఇది మా ఇంట్లో విషం తాగేయండి అని. రంగు నీళ్ళు ఏదో రంగు వేసి, ఇది విషం అకార్డింగ్ యువర్ బుక్, ఇది మిమ్మల్ని ఏం చేయదు అని చెప్పి తాగమని. వాళ్ళు పారిపోయారు. ఆడెవడో సౌత్ ఆఫ్రికాలో, ఈ పాములు నన్నేమి చేయవు, మా అశుద్ధ గ్రంథము చెప్పెను అని పామును పట్టుకున్నాడు. అది చేసింది, అది పరలోకం వెళ్ళిపోయాడు. ఇంకొక దుర్మార్గుడు, చాలా బాధాకరం, నవ్వేది కాదు, దుర్మార్గుడు అంటున్నారు మళ్ళీ బాధాకరం. ఎందుకు బాధాకరం అంటే, మీరు ఫాస్టింగ్ చేయండి అని కనీసం 200-300 మంది చంపేశాడు నన్ను ఈ పాస్టర్ గారు. తిండి పెట్టకుండా పరలోకం వెళ్ళిపోతారు, తిండి లేకుండా చచ్చిపోతారు. మూఢత్వం ఇది, అంధత్వం ఇది, కిరాతకం, క్రుయాలిటీ.